సరే నించుంటాను సర్వీస్ వర్క్ పర్లేదు. ఇప్పుడు బండి ఈవీవి బుకింగ్స్ రేపు 14 నుంచి ఓపెన్ చేస్తున్నాం. 5,000 బుకింగ్స్ మాత్రమే తీసుకుంటున్నాను, చూసుకోండి. 5,000, ఎందుకంటే అంతకంటే ఎక్కువ తీసుకుంటే మరి నా భవిష్యత్ బుకింగ్ అమౌంట్ 25,000. రిమైనింగ్ క్యాష్ అక్కడ కట్టేస్తే సరిపోతుంది. రిమైనింగ్ క్యాష్ షోరూమ్ కట్టేస్తే సరిపోతుంది. అయితే ఈ బుకింగ్కి ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి కూడా ఒక కాయిన్ ఇస్తుంది. బుకింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ₹1,00,000 కాయిన్, డాడీకి దానికి కూడా ఒక కాయిన్ ఇస్తుంది. 20 అంటే 5,000 కాయిన్స్ మాత్రమే వస్తాయి. దాంట్లో 5,000 బుకింగ్స్ 5,000 వస్తాయి. ఈ బండికి ఇచ్చిన డబ్బుల కంటే కాయిన్ మీద వచ్చిన డబ్బులు ఎక్కువ పడుతుంది. బండికి ఇచ్చిందంటే కాయిన్కే ఎక్కువ డబ్బులు వస్తుంది. దీని మీద ఏం డౌట్ ఉంటే అడగండి. ఫైనాన్స్ అనేది మామూలు, అది ఫైనాన్స్ అనేది తీసుకోవచ్చు. షోరూమ్ లో ఫైనాన్సర్ కూడా ఉంటాడు, అక్కడ మనం పడతాం. బ్యాటరీ బండికి ఫైనాన్స్ తక్కువ ఇస్తున్నారు. పర్లేదు, ఇది ఇప్పుడు మన బండికి ఇస్తారు. మైలేజ్ రాక ఇట్లా ఇవ్వట్లేదు, ఇట్లా తీసుకోవచ్చు. తీసుకున్న 4 నెలలకే సీజింగ్కి వెళ్ళిపోతున్నాయి. అందువల్ల మైలేజ్ రావట్లేదు కదా. మన 500 కిలోమీటర్ల ఇప్పుడు గాడి దగ్గర బండి ఉంది, 300 కిలోమీటర్లు ఆయనకి వారానికి ఒకసారి ఛార్జింగ్ పెడుతుంది. ఆయన కారు ఉంది కదా, అందుకే అలా కాదు, మామూలుగా కూడా 300 తిరగాలి. నువ్వు రోజు 50 గంటలు మన లోపల తిరిగినా 50 గంటే తిరిగి కదా. కాంప్లెక్స్కి వెళ్ళి వస్తే 50, ఇక్కడికి కాంప్లెక్స్కి వెళ్ళి పని చూసుకుని వస్తే 50, మరి 300 అంటే వారం రోజులు వచ్చింది కదా. ఎక్కడికో ఓకే అయింది కదా. నెక్స్ట్ మనం స్ట్రెంత్ పెంచుకుంటూ పోతే ఇది బిట్ కాయిన్ కంటే తక్కువ పెడదారని ఉన్నాం. అంటే 2,10,00,000 ఉంది. ఆ 2,10,00,000 కంటే తక్కువ పెడదాం. మనం తక్కువ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మన కాయిన్ కూడా అంతే ఫాస్ట్గా వెళ్తాం. మన కాయిన్ యూటిలిటీ అది తీసుకోము. యూటిలిటీ ఇది యూటిలిటీ ఇప్పుడు మనం బీసీటీ తీసుకోండి, అది పెరిగిపోద్ది. అప్పుడు ఆ 2.5 కూడా ఒకసారి రిలీజ్ అవుతుంది. ఒకేసారి మన 2.5 కోట్లు ఒకసారి రిలీజ్ చేసి మీరు కొనుక్కోండి అనేది కాదు. అది కూడా ఒక క్రమ పద్ధతిలోనే రిలీజ్ చేస్తాను. ఇంకెందుకంటే దీనికి ఎవ్వరు లేరు, మన కమ్యూనిటీ ఎవరిది కాయిన్ కాదు. కాయిన్ మొత్తం నేనే తయారు చేసుకున్నాను. ఇప్పుడు మీరు కాయిన్స్ ఇందులో ఉన్న బీసీటీ కాయిన్స్ మీ యూటిలిటీలోకి వెళ్ళడానికి ట్రస్ట్ వాలెట్కి తీసుకు వెళితే మీ దగ్గర ₹1 తీసుకోకుండా నేను ఒక కాయిన్ ఇస్తాను. ఇప్పుడు నీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి, 25 లక్షలు ఉన్నాయనుకో. ఈ 25 లక్షల కాయిన్స్ ట్రస్ట్ వాలెట్లో పట్టిపోయి అంటే అయిపోతుంది, అకౌంట్లకి ఏమి ఉండవు. అప్పుడు నీకు ఈ కాయిన్ ఒకటి ఇస్తాను. అవి అమ్ముకో బయట, ఇక్కడున్నా అమ్ముకుంటా, అక్కడున్నా అమ్ముకుంటా. స్టార్టింగ్ వాల్యూ ₹1,000. దీనికి మనం రేపు ఆగస్టు వరకు టైం ఇస్తుంది. ఈ నెల వచ్చి నెల ఆగస్టు లోపు నేను పట్టుకోవాలి. పట్టుకుపోతే ఒక కాయిన్ వస్తుంది. ఇప్పుడు ఇది బాక్స్ తీసుకున్నారు అదే ప్యాక్, ఇలా తీసుకున్నందుకు మళ్ళీ ఇంకో కాయిన్ వస్తుంది. 2 కాయిన్స్ వస్తాయి అన్నమాట. ₹1,000 దాన్ని మనం రేట్ పెడుతున్నాం, కానీ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మీకు నేను అది లైవ్ చూపిస్తాను, చూద్దరు నేను ఎలా ఉంటుంది. ఒకేసారి 2.5 కోట్లు ఒక్కసారి వెళ్ళవు, చాలా లిమిటెడ్గా వెళ్తుంది, సూపర్ రేట్గా వెళ్తుంది. అయితే అలాగా మీరు బండి తీసుకున్నారనుకోండి, సరే తీసుకున్నారు, ఒక కాయిన్ వస్తుంది. ఇది తీసుకోవాలి. ప్యాక్ ట్రస్ట్ వాలెట్ నుంచి పట్టుకొని 2 అయిపోతే, కార్ తీసుకుంటే 5 ఇస్తున్నాం, బండి తీసుకుంటే 2 ఇస్తున్నాం, సెల్ ఫోన్కి 1 ఇస్తున్నాం. అదే CEO ఫంక్షన్కి వచ్చిన ఎంతమంది ఉన్నారు, సన్రీకి వచ్చిన 25 కాయిన్స్ వస్తాయి, 25 కాయిన్స్ వస్తాయి ఫంక్షన్కి వచ్చిన. ఇది 1,00,000కి వెళ్ళడం నాకు తెలిసి పెద్ద టైం పట్టదు. మీరు కూడా ఆశ్చర్యం. 1 ఇయర్ ఇంకా 1 మంత్లో అవ్వచ్చు. 1,000కి కాంటాక్ట్కి మనకి ఓపెన్ వస్తుంది సార్. ₹1,000 కాంటాక్ట్ ఓపెన్ వస్తుందా మార్కెట్?
ఎక్స్చేంజ్ అండి, ఎక్స్చేంజ్లో మీరు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఎక్స్చేంజ్లో మన సంబంధం లేదు. ఎక్స్చేంజ్లో మీరు కొనుక్కోవచ్చు. ఆ, అంటే ఆయన చెప్పేది ఏంటంటే బయట మార్కెట్ కి బయట వాడు ఎవడో వచ్చి 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే కొనేసుకోవచ్చా అని అంటే ఎస్, కొనుక్కోవచ్చు. ఎక్స్చేంజ్లోకి వెళ్ళి ఎక్స్చేంజ్ లోకి మనం ట్రాన్సాక్షన్ చేసినట్టు అవ్వదు. అలాగే అవుతుంది. అందులో ఎక్స్చేంజ్ లో కొనుక్కోవాలి అంతే. మనం అందులో కొనుక్కోవడం ఓపెన్ మార్కెట్ కానీ ఇక్కడ మన దిగువలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇలాగిస్తారు. 2 పాటలు విడిపోయాయి. బయట కూడా 1000 రూపాయలకి లాంచింగ్ రోజే దొరుకుతుంది, మళ్ళీ వారం రూపాయలు 7 వెళ్ళిపోతుంది. ఆ రోజే. ఒక 4 నిమిషాల తర్వాత ఫస్ట్ పర్చేజ్ 1000 రూపాయలు. అంత ఎందుకండి, మొన్న మనం రిలీజ్ చేసింది ₹10 పెడితే ₹10 ఎంత మంది కొనగలరు? ఎవరు కొనలేరు. ఎవరు కూడా కొనలేదు. తెలుసు కదా, 7 రూపాయలు. 7 రూపాయలు అది చేయలేరు. అంటే ₹1000 నేను ఫస్ట్ పెట్టాను సార్. అందులో మీరు ₹1000 కొన్నాను అనుకో, ఇప్పుడు దాని రేట్ పెరిగిపోతుంది. ఈ క్యాష్ పని ఎందుకు కలిసిపోతుంది, దాని రేట్ ఆటోమేటిక్ పెరిగిపోతుంది. ఫస్ట్ పర్చేజ్ 1000 రూపాయలు ఉంటుంది సార్. అన్ని ఎక్స్చేంజ్ రిలీజ్ అయిపోతా. అన్ని ఫస్ట్ మందే వస్తుంది. ఫస్ట్ ఒక ఎక్స్చేంజ్ వస్తుంది. అన్న